చెప్పండి. కాక్రోచ్ జనతా పార్టీ మేము దిశ విద్యార్థి సంఘం నుంచి ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఒక డిమాండ్ ఎత్తుకుంది. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. దీన్ని మేము కూడా సమ్మతిస్తున్నాము. ఎందుకంటే మనం చూస్తున్నాము 148 పేపర్ లీకులు, 87 ఎగ్జామ్లు క్యాన్సిల్ అయ్యాయి. అంటే యువత ఎంతో కష్టపడి చదువుకొని వాళ్ళు ఎంతో ప్రెషర్ ఉంటుంది, ఎగ్జామ్ ప్రెషర్, ఇవన్నీ కూడా వాళ్ళ కష్టాన్ని మొత్తం దాని మీద నీళ్లు చల్లినట్టు ఈరోజు చీమ కుట్టినట్టు కూడా లేదు ఏదైతే బీజేపీలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉందో. సో ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో విద్యార్థులకు వ్యతిరేకమైన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని ఏదైతే అంటున్నాడో దాని దిశ విద్యార్థి సంఘం దానికి సంబంధించి ఇక్కడతో ఆగట్లేదు. మేము కాక్రోచ్ జనతా పార్టీకి ఇంకొక డిమాండ్ ముందు పెట్టాలని విన్నపిస్తున్నాం. ఏంటంటే మనం చూస్తున్నాం ఈరోజు ఎడ్యుకేషన్ కంప్లీట్ గా ప్రైవేటైజ్ అయిపోయింది. డబ్బున్నోడికి మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, లేనోడికి అవుతుంది. సో విద్య అనేది ఏదైతే ఉందో అది సమాజంలో హెచ్చుతగ్గులు, అసమానతల్ని తీసేయాల్సిన సాధనం అది. కానీ ఈరోజు చూస్తున్నాం విద్య అనేది దేనికి ఈరోజు అసమానతలు పెంచే విధంగా తయారవుతుంది. అందుకే మేము అంటున్నాం విద్య అనేది ఈరోజు లాభం కోసం నడిపే విధంగా ఉండొద్దు. ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎండ్ అయిపోవాలి కంప్లీట్ గా, అందరికీ సమానంగా ఈక్వల్ ఎడ్యుకేషన్ దక్కాలి. ఈ డిమాండ్ కూడా కాక్రోచ్ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళని మేము కోరుతున్నాం. అందుకే వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేయడానికి మేము ముందుకు వచ్చాం. కారణం ఏంటంటే వాళ్ళు పగలు రాత్రులు కష్టపడి చదువుతుంటారు. వాళ్ళకి తెలుస్తుంది కదా కష్టం. వాళ్ళు ఇట్లా ఇప్పుడు ఎంత ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవడం అనేది మొత్తం సంవత్సరం అంతా ప్రిపేర్ అవుతాం, దాని ఒక టెన్షన్ కొద్ది మొత్తం తీసుకొని రాస్తాం. ఒకటేసారి నువ్వు కష్టపడినంత మేము నీళ్లు చల్లితే ఎట్లా ఉంటుంది వాళ్ళకి. అందుకే వాళ్ళు తరలి వస్తున్నారు. ఒక ఎగ్జామే నడపలేకపోతే ఇంత పెద్ద దేశం ఎక్కడ నడుపుతుంది ఈ గవర్నమెంట్. అందుకే వీళ్ళే కదా రేపటి పౌరులు, వీళ్ళే కదా రేపు మనల్ని ముందుకొచ్చి మనల్ని కూడా పాలించేది. సో అందుకే విద్యార్థులు ఈరోజు చాలా కోపంగా ఉన్నారు. అందుకే వీధుల్లోకి వచ్చారు ఈరోజు. ఇప్పటికన్నా మోడీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమన్నారు. ఇంకోటి చాలా మంది మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, చాలా మంది ఏమంటున్నారంటే దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉంది, చాలా వరకు కుట్ర చేస్తున్నారు, కావాలని రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. కుట్ర అని ఎవరంటారంటే కుట్ర ఆల్రెడీ చేసేసారు వాళ్ళు. కుట్రని ఇప్పుడు బయట పెట్టడం కుట్ర అయిపోయింది. ఈరోజు దేశంలో ఎట్లుందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం చూస్తాం. బండి సంజయ్ వాళ్ళ కొడుకు వ్యవహారం, పేపర్ లీకులు, ఈ గవర్నమెంట్ అంతా లీకులు రేపులు ఇదే ఈ గవర్నమెంట్ తెలిసే. కుట్రదారులు వీళ్ళు ఏంటంటే కుట్ర మనం బయట పెడితే మనల్ని కుట్రదారులు అంటారు అన్నమాట. ఇప్పుడు మేము విద్యార్థులంతా తలా ₹1 వేసుకొని ఒక బ్యానర్ చేసుకుంటే కూడా వీళ్ళు సహించలేకపోతున్నారు. అంటే వీళ్ళకి కావరం ఏంటంటే కండ కావరం, మీరు చేస్తారా, మీరు రోడ్ల మీదకి వస్తారా, ఇది మాది, మాకు సంబంధించింది అనే ఒక వాళ్ళ కావరం మాకు కనిపిస్తుంది. అందుకే మేము ఈరోజు ఎలుగెత్తి చెప్తున్నాం మీరు రిజైన్ చేయాలి, లేకపోతే ఇది ఏదైతే ఉద్యమం ఉందో ఇది ఇంకా ఉధృతం చేస్తామని చెప్తున్నాం. ఇంకోటిది చాలా విద్యార్థులు చదువుకొని గవర్నమెంట్ దేశంలో ఉన్న మంత్రులు కావచ్చు జాబులు అడుగునే స్థితికి పోతా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రాజకీయాల వస్తే ఎట్లా ఉంటది, రాజకీయాలు వస్తే ఎట్లా ఉంటది. రాజకీయాల్లో కంపల్సరీ ఒక్కళ్ళిద్దరు కాదు, అందరం రాజకీయంగా మనం చైతన్యవంతులు అవ్వాల్సిందే ఉంది. దాని ఒక కెరియర్ గా కాదు మనం ఈరోజు చేయాల్సింది. ఇప్పుడు మీరు అన్నారు జాబులు లేక అని అంటున్నారు. జాబులు లేక రాజకీయం అని కాదు. ఇది జాబులు లేకపోతే సమాజమే నడవాలి కదా. ఇంతమంది అన్ఎంప్లాయిడ్ ఉంటే ఇంత ఒక % దగ్గర ఈరోజు 50% దేశ సంపద ఉంది. ఇట్లా మొత్తం కూడిపోతుంది ఎందుకు? ఇది ఏదైతే మన క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఉందో, ఏదైతే మన పెట్టుబడిదారు వ్యవస్థ ఉందో దీనివల్ల ఇది సాగుతుంది. అదే మనకు ఈరోజు చూస్తున్నాం. పేపర్ లీకులు కూడా అంతే కదా. ఈరోజు అమ్ముకుంటున్నారు పేపర్, ఒక్కొక్కటి ఎన్నో లక్షలు కోట్లకు అమ్ముకుంటున్నారు. అంటే ఎప్పుడైతే వ్యవస్థ లాభాల ప్రధానంగా సాగుతుందో ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. జరిగినప్పుడు యువత ముందుకు వస్తాయి. అందుకే ఈసారి మొత్తంగా మేలుకోవాలి. ఈ లాభ ప్రధానంగా సాగే వ్యవస్థ ఏదో దాన్ని కంప్లీట్ గా మనం కూలగొట్టాల్సిన అవసరం. ఇంకోటి కాక్రోచ్ పార్టీ ఉద్యమం వరకే ఉంటుందా, లేకపోతే ఎలక్షన్ లో ఏమైనా ఫ్యూచర్ లో? అది మాకు తెలియదు. మేము కాక్రోచ్, మేము దిశ విద్యార్థి సంఘం నుంచి వచ్చాము. అది స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. అది మీరు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళని అడగాలి. కానీ ముందుకు వెళ్తుందని మేము అనుకుంటున్నాం. ఇది ఇక్కడితో ఆగదు. మనం చూస్తున్నాం అది సిటీలో కూడా వెళ్తుంది ముందుకి, ఇంకా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. కాక్రోచ్ పార్టీ ఉద్యమం ఎట్లా నడవబోతుంది ఫర్దర్ గా మీకు ఇంటర్నెట్ లో వస్తుంటాయి, వాటి గురించి తెలుస్తుంది.